ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హితన్శ్రీ బ్లాగ్. ఈరోజైతే మా మ్యారేజ్ డే అనమాట. మేమైతే బద్రీనాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడైనా సరే తొందరగా వెళ్దామని అనుకున్నప్పుడే లేట్ అవుతుంది. సో మాకు కూడా ఇవాళ లేటే అయింది. మేమైతే బద్రీనాథ్ టెంపుల్ మా ఇంటి నుంచి అయితే జస్ట్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. లైక్ ఓఆర్ఆర్ ఎక్కి దిగంగానే మేడ్చల్ గండి మైసమ్మ ఎగ్జిట్ దగ్గర దిగిపోయినాం అనుకో, మనకి అక్కడ నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్లో 5 to 10 మినిట్స్ అనుకుంటా, అంతే. 10 కిలోమీటర్స్లో ఉంటుంది టెంపుల్ అనమాట. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ టెంపుల్కి. ఇంకా అక్కడ రష్ చాలా ఉంటుంది. స్టార్ట్ అయిన కొత్తలోనే వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇంకా అక్కడ చాలా రష్ ఉంటుంది, క్యూ లైన్ రోడ్డు మీద వరకు ఉంటుంది అని బాగా వైరల్ అయ్యేసరికి కొంచెం పబ్లిక్ అంత తక్కువ అయినాక వెళ్దామని డిసైడ్ అయ్యి, అందుకనే మేము ఇంత ఏమంటారు గుడి స్టార్ట్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ అయినా మేము లేట్గా వెళ్తున్నాము. సో మేము వెళ్ళేసరికి 11 అయితే దాటిపోయింది. అందుకనే ఫుల్ ఎండ్ అయితే ఉంది. టెంపుల్ అయితే 12:30కే క్లోజ్ చేస్తున్నారు. 12:30 to 1 ఇన్ బిట్వీన్లోనే క్లోజ్ చేస్తున్నారు. సండే కాబట్టి కొంచెం పబ్లిక్ ఉన్నారు, బట్ అంత లేరు. అంటే మరీ క్యూ లైన్ ఫాలో అయ్యేంత అయితే లేరు. ఓకే, క్లోజింగ్ టైం 12:30 అలా అవుతుంది. మేము వెళ్ళేలోపు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది మేము క్లోజింగ్కి. అప్పుడే రీచ్ అయ్యాము అక్కడికి. 11:30కి వెళ్తే 12:30 కల్లా అక్కడ ఉన్నాం. 1 అవర్, వితిన్ 1 అవర్లో అక్కడ ఉన్నాము. అండ్ టెంపుల్ అయితే సేమ్ మనం కేదార్నాథ్, బద్రీనాథ్ అక్కడ చూస్తాం కదా టెంపుల్, సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. అక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇక్కడ ఉన్న దగ్గర అయితే చూడవచ్చు కదా ఫస్ట్ అయితే. అండ్ మేమైతే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల అయితే ఫోన్ కెమెరా ఇవన్నీ అలౌ లేదు, అందుకని మేము బయటనే షూట్ చేసాము. అండ్ టెంపుల్లో వచ్చేసి పంతులు కూడా అక్కడి నుంచే ఏమంటారు దీపం, అఖండ జ్యోతి దీపం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనం అనుకున్న దానికంటే చాలా సూపర్ ఉంది టెంపుల్ అయితే. మీకు అఖండ దీపం కూడా చూపిస్తాను. అంటే కెమెరాస్ లోపలికి అలవ్ లేదు కాబట్టి అక్కడ వరకే చూపించగలుగుతాను. మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను క్లిప్పింగ్. అఖండ జ్యోతి బద్రీనాథ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు కదా, సో అది అనేది మెయిన్ అనమాట టెంపుల్లో. మనం అక్కడి వరకు వెళ్ళి దర్శించలేని వాళ్ళు ఇక్కడికైతే మన హైదరాబాద్లో అయితే వెళ్ళి దర్శించవచ్చు. అండ్ ఇక్కడైతే బస్ ఫెసిలిటీ అయితే నాకు తెలిసి మెదక్ వరకే ఉంటాయి, మెదక్ బస్ స్టాండ్ వరకు. అక్కడ నుంచి మేబీ ఆటోస్, ఓలా, ఊబర్ ఇవి ఉంటుండొచ్చు, అంత ఐడియా లేదు. బట్ ఇదైతే సిటీ అవుట్స్కట్స్ లోపలికైతే ఉంటుంది. మనకు అక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. అంటే మనం అనుకున్నట్టు లడ్డు, పులిహోర అవి ఉంటాయి. ఏమంటారు దూద్ పేడ ఇవి ఉంటాయి. మనకు నార్త్లో ఏవైతే మనం నార్త్లో ఎక్కువ లడ్డూస్ ఇవి ఉంటాయి, పులిహోర. అక్కడ లడ్డు, దూద్ పేడ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే, దూద్ పేడ ఇంకా మిశ్రీ అవి ఉంటాయి టెంపుల్లో. పైన బద్రీనాథుడు, కింద శివుడు, గణపతి వీళ్ళందరూ ఉంటారు. అండ్ పబ్లిక్ నార్మల్గానే ఉంది, మేము అనుకున్నంత అయితే ఎక్కువ లేదు. సండే అయినా సరే నార్మల్గానే ఉంది. మేబీ ఇంకా మార్నింగ్ వస్తే ఇంకెక్కువ ఉంటుండొచ్చు. మేము క్లోజింగ్ టైంకి వచ్చాం కదా, కొంచెం తక్కువ అంటే ఓకే, మరీ ఎక్కువ అయితే లేదు, నార్మల్గా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలైతే అంటే ఎక్కువ క్యూ లైన్స్ అలా ఏం లేదు, జస్ట్ వెళ్ళి బయటికి వచ్చేయడమే. టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ బయట అమ్మవారి గుడులు బయట ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న గుడిలైనా ఎవ్రీ కార్నర్లో అన్నీ ఉన్నాయి. హుండీ పక్కన చిన్నగా కనిపిస్తుంది కదా బాక్స్లో, అది అఖండ దీపం.